మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన ప్రభుని పరిశుద్ధ నామమున పులివెందుల పట్టణములో ప్రభు తన అనాది ప్రణాళిక సంకల్పమున తన ఇష్టమును బట్టి తన స్వరక్తముతో ఏర్పరచబడిన హోరేబు ప్రార్థనా మందిరం 2024 సంవత్సరం చివరి మాసం ఆఖరి దినమున మరికొద్ది నిమిషాలలో మరొక నూతన సంవత్సర ప్రవేశ సమీపమున స్థానిక సంఘానికి సహవాసముగా చెందియున్న పరిశుద్ధులు అనబడిన సహోదర సహోదరీలు, ఆయా ప్రాంతాల నుండి చేరువచ్చిన మీ అందరికీ, స్థానిక సంఘ నాయకులు అనబడిన పెద్దలకును పరిచారకులకు, క్రీస్తు యేసు దాసునిగా క్రీస్తు యేసు నామమున మీ అందరికీ ప్రేమతో కూడిన ప్రత్యేకమైన 2024 సంవత్సరపు వందనాలు. వాస్తవికంగా ఈ దినమును చూడలేని వారు కొందరు ఈ లోకములో లేరు. మనలనైతే ప్రభు తన కృపా వాత్సల్యతను బట్టి మనలను సజీవులుగా ఉంచాడు. మనము ప్రాణప్రాప్తులమై ఉన్నాము. ఎంతైనా దేవాతి దేవునికి మనము రుణగ్రస్తులమే. అట్టి కృపావాత్సల్యతలు మన పట్ల చూపుతున్నటువంటి ప్రభువుని ఎంతైనా మనము స్తుతించి ఘనపరచబద్దులమై ఉన్నాం. గడచిన సంవత్సరం అంతా 12 మాసములు 365 దినాలు. ఈ సంవత్సరపు చివరి దినము, ఈ చివరి గడియలలో నిమిషాలలోకి ప్రభు తీసుకుని వచ్చాడు. మనము మంటి దేహాన్ని ధరించుకున్న వారమై ఉన్నాం. ఈ శరీరానికి అనారోగ్యములు, శారీరక రుగ్మతలు ఉన్నవి. అనారోగ్యాలకి ఆరోగ్యం ఉన్నది. ఆర్థిక సమస్యలు ఉన్నవి. జీవనోపాధి, కుటుంబమును కట్టిన దేవుడే, సంతానమునిచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా కూడా దేవుడే. కొన్ని సందర్భాలలో ప్రభు తనకిష్టులైన వారిని ఆయన పరీక్షించువాడై ఉన్నాడు. ఫలభరితమైనటువంటి స్థితిలో సంతోషపరచువాడై ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకములో మన కొరకు సిద్ధపరచబడినటువంటి స్వాస్థ్యమును కలిగిన మనము సంవత్సరాలు జరుగుతూ ఉండగా, ఈ బాహ్య రూపము, బాహ్య పురుషుడు ఏమైనాను సరే, వయసు పెరుగుతూ ఉండగా శరీరానికి కొన్ని ఇబ్బందులు ఉన్నవి. మధ్యప్రాయం ఉంది, బాల్యప్రాయం ఉంది, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందరూ శరీరాలు కలిగిన వారే. వారి వారి వయసును బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి కలిగేటటువంటి నడిపింపు. కానీ దేవాతి దేవుడు అయినటువంటి ప్రభు తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా, కృపతో కూడిన ఉచితమైన రక్షణ ద్వారా తాను ఏర్పరచుకున్న వారు, తన యొద్దకు వచ్చిన వారిని, తన నామమును ఘనపరిచేవారిని, తన నామమును కీర్తించేవారిని, తన నామమును స్తుతించేవారిని, ఆయన శిలువ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకునే వారిలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ నడిపింపు ఉంది. కాబట్టి 2 విషయాలు క్లుప్తముగా మన ముందు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు చెరసాలలో ఉండి ఫిలిప్పీ వారికి పత్రిక రాస్తూ, వెనక వాటిని మనము లక్ష్య పెట్టక అన్నాడు పాత తర్జుమాలు. క్రొత్త తర్జుమాలో వెనక వాటిని మరచిపోయి ముందున్న వాటి కొరకు నేను చేస్తున్న పని అని చెప్పాడు. ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ, నేను కలిగిన గురి నా ప్రభు కనుక నా కొరకు సిద్ధపరచబడిన బహుమానం ఉంది అని పౌలు చెప్పుకొచ్చాడు. ఫిలిప్పీ పట్టణం నుండి పౌలును బహుగా ప్రేమించేటటువంటి వారు రోమా చెరసాలలో ఉన్న పౌలు వద్దకు యవనస్తుడైనటువంటి ఎపఫ్రొదితు ద్వారా కొన్ని వస్తువులను పంపగా, కృతజ్ఞతగా వాటిని తీసుకొని ఆ సందర్భంలో తనకు కలిగిన వ్యక్తిగత ఆత్మీయమైన అనురాగ సంబంధమైనటువంటి ప్రేమను ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులతో పంచుకున్నటువంటి సందర్భం అది. ఆ సమయమున తాను తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకున్నాడు. దినాలు జరుగుతూ ఉన్నవి కాబట్టి వెనక వాటిని నేను ఆలోచన చెయ్యను, వెనక విషయాలు నాకు అవసరం లేదు, ముందున్న స్థితి నాకు కావాలి. అదే పౌలు ప్రియమైన వారులారా తిరిగి చెరసాలలో ఉండి ఎఫెసీ పట్టణములో కట్టబడినటువంటి దేవుని సంఘానికి ఒక పత్రిక వ్రాస్తూ,
దినాలు జరుగుతూ ఉండగా ఈ బాహ్య రూపమైనటువంటి ఈ బాహ్య రూపము, బాహ్య పురుషుడు ఏమైనను కానీ అంతరంగ స్వభావము, అంతరంగ పురుషుడు, అందున్న ఆత్మీయ స్థితి ప్రభువును ఎట్లా ఏ విధంగా ఘనపరచాలి అనే విషయాన్ని ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులకు, పరిశుద్ధులకు పౌలు చెరసాలలో ఉండి వ్రాసాడు. ఆ మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మిగిలిన విషయాలు, నా వ్యక్తిగత విషయాలు రేపు పంచుకుందాం, ఈ రాత్రి సమయం కాదు. బైబిల్ గ్రంథాలు తెరవండి. దైవ గ్రంథములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15, 18, 2 వచనాలు కలిపి ఉన్నవి. అవి ముందుగా నేను చదువుతా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇందాక మనము వందనాలు చెప్పుకున్నాం. మరొకసారి మీ అందరికీ వందనాలు. విశేషంగా కాసిరెడ్డి అన్నగారికి ప్రత్యేక వందనాలు. కోటేశ్వరమ్మ గారు జ్ఞాపకం పెట్టుకున్నారు. బ్రదర్, మీరు పోయినసారి విక్టర్ గారితో వచ్చారే. మేము అప్పుడు పులివెందులకు వచ్చేటప్పుడు గిద్దలూరులో తనకున్న అనుభవాలు పంచుకునేవాడు. ఆయన, నేను కలిసి, ఆయన అమెరికాలో కూడా అనేక మార్లు వాక్యం అందించారు. మంచి బైబిల్ క్లాసులకు ఆయన అద్భుతంగా వాక్యాన్ని విశేషించేటటువంటి వాక్య విశ్లేషణ కలిగిన వ్యక్తి. చాలా స్థలాలకు నేను పరిచయం చేశాను ఆయన్ని. ఆయన ప్రభు పిలుచుకోవడం, అది కొంత మాకు కొన్ని దినాలు మానసికంగా వేదన కలిగినను అది ప్రభు చిత్తమని జార్జ్ విక్టర్ గారిని పిలుచుకున్న ప్రభువుని స్తుతించి గణపరిచాం. నేను రాత్రి మీ దగ్గరికి రావడం ప్రభు చిత్తమే, రాలేను అనుకున్నాను. కారణం ఏమంటే, మా పెద్దబాబు కారు పంపిస్తున్నాను, కారులో వెళ్ళిరా, ఇబ్బంది ఎందుకు, లేకపోతే ఉదయం కారులో వెళదు అన్నారు. మంచిదే కదా అనుకుంటే 8 గంటలకు చెప్పారు కారు లేదని. 10:40కి పొద్దుల్లో ఒంగోలు నుండి వస్తుంది బస్సు. నేను వచ్చిన బస్సు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఉదయాన్నే బయలుదేరి వెళ్దామా, కడప వెళ్ళాలి. ఆ బస్సులు ఎన్ని గంటలకో తెలియదు. మేము హనుమంతునిపాడు మండలం, ప్రకాశం జిల్లా, ఆ వేములపాడు అటు ఇటు తిమ్మారెడ్డిపల్లి, పెద్దగొల్లపల్లి, ఆ ప్రాంతంలో చిన్న కుగ్రామం అది. మా తల్లిదండ్రులు వివాహం కాకముందే ఆయన విజయవాడలో చదువుకొని అక్కడే రైల్వేలో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ, వివాహమైన తర్వాత విజయవాడలో నేను జన్మించాను. పూర్ణానందంపేటలో అది ప్రైమరీ ఎడ్యుకేషన్. హై స్కూల్ విద్య గాంధీనగర్లో ఎస్కేపివి హిందూ హై స్కూల్, ఎస్ఆర్ఆర్ కాలేజీ, లయోలా కాలేజీలో మా ఉన్నత విద్య జరగడం జరిగింది. మేము విజయవాడలో మొట్టమొదటి సంఘం పప్పులమిల్ క్రిస్టియన్ అసెంబ్లీ అని, మేము సండే స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఆర్టీఓ జేమ్స్ గారు, ప్రభుదాసరెడ్డి గారు అప్పుడప్పుడు వచ్చేవారు. జంపని డేవిడ్సన్ గారని, ఆంధ్ర పాక్స్ అని పిలువబడిన ఒక గొప్ప దైవజనుడు. తర్వాత శ్యాంబాబు గారు వాళ్ళ నాన్న లూకా గారు, జడ్మేడపాడు ఐజక్ గారు, ఆర్ఎన్ ఇజ్రాయిల్ గారు, వీళ్ళందరూ తరచుగా ఆ సంఘానికి వచ్చి వాక్యాన్ని అందించేవారు. అక్కడే పుట్టి అక్కడే పెరుగుతూ, తర్వాత వివాహం జరిగిన తర్వాత నేను మద్రాసులో ఏవిఎం రికార్డింగ్ జీలో, ఏవిఎం రికార్డింగ్ థియేటర్ జీ అని ఉంటుంది, అందులో నేను తర్వాత డిగ్రీ అయిన తర్వాత రికార్డింగ్ సిస్టమ్ నేను కోర్సు చదవడం ద్వారా పూణేలో ఏవిఎం జీలో నేను సౌండ్ రికార్డిస్ట్, అటెండ్ ఆపరేటర్గా చేరడం జరిగింది. సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ గారి దగ్గర. ఈ పిఎస్ సిస్టమ్ అంతా అప్పుడు మాకు అలవాటు. మేము వాడేటటువంటి యాంప్లిఫైర్స్, మైక్స్ ఇవి కాదు, ఇవి కార్బన్ మైక్స్, అవి రిబ్బన్ మైక్స్. ఒక వాయిస్, ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా ప్రింట్ అవ్వాలి, ఆ శబ్దము వినేవాడికి అది ఏ మోతాదులో, ఏ పరిణామంలో ఉండాలని
ఆ విషయంలో ఉన్నప్పుడు విస్తారమైన ధనాన్ని సంపాదించేవాడిని. కాల్ షీట్స్ ఉండేవి మాకు. ఆ కాల్ షీట్స్ ప్రకారంగా మంచి వర్కర్గా ఒక గుర్తింపు వచ్చింది. బాగా ధనం కూడా వస్తుంది. మా ఖర్చులన్నీ అక్కడే జరిగిపోయాయి. తేడా ఎక్కడ వచ్చిందంటే, నాకంటే ముందు మా భార్య ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన విశ్వాసురాలు. ఈ రికార్డింగ్ పర్పస్లో ఉండటం, సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాలు, బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు కొంత ఇబ్బంది కారణం కలిగి, ఎట్లయితే మా అమ్మ ప్రార్థన, నువ్వు సేవకుడు కావాలని, అత్యధికమైనటువంటి ఆదాయం పోయింది. మద్రాసు విడిచిపెట్టాం. మరలా విజయవాడ చేరాం. విజయవాడలో అప్పుడు ఇప్పుడు కూడా ఇల్లు ఉంది. విజయవాడ చేరిన తర్వాత పరిచర్య ఎక్కడ ఉండాలి ఏమిటి అని రక్షించబడి ప్రభువులో ఎదుగుతూ సంఘ సహవాసము కలిగి ఉండగా, ఒక 30 ఏళ్ల క్రితం సంపూర్ణ సేవ కొరకు సమర్పించబడి ప్రభు పిలుపును బట్టి, పిలుపులు అందున్న రుజువును బట్టి మా సేవా జీవితం ప్రారంభమై జరుగుతూ ఉండగా, గొల్లపల్లి ప్రక్కన తిమ్మారెడ్డిపల్లి రూట్లో ఉంది పెద్ద గొల్లపల్లి కుడుమలకుంట అని. అక్కడ ఇప్పుడు వందనం అని గుంతకల్లో ఉన్నారు. ఆ భాగ్యనగర్ క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలు, ఆయన భార్యది ఆ ఊరు. ఆయన స్వగ్రామం చిన్నగంజం. ఆనందరావు గారి బావమరిది, ఆనందరావు గారి బంధువులు. ఇజ్రాయెల్ అయితే బాగుంటుంది, అక్కడ ఉంచుదామని నన్ను పట్టుకుపోయి అక్కడ పెట్టారు. అది రిమోట్ ఏరియా, అంత బ్యాక్వర్డ్ ఏరియా అది. మేము వెళ్ళినప్పుడు కరెంటు లేదు, సీసీ రోడ్లు లేవు. బావిలో దిగి నీళ్లు తెచ్చుకోవాలి. వాతావరణం నాకు సరిపోలేదు, చెప్పకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నవి. విజయవాడలో ఉంటే మంచి మందిరం ఉంది, అందరు ఎరిగిన వాళ్ళు, అవసరతలకే కొరత లేదు, పోషణ జరుగుతుంది, కానీ పరిచర్య లేదు. పెద్దలు అనౌన్స్మెంట్ చేస్తే వాక్యం పంచుకొని వచ్చి కూర్చోవడమే. ఈ స్థలము దేవుని చిత్తము కాదు నేను ఉండుట అని అది ఎరిగి, దైవ చిత్తమేమై ఉన్నదో ప్రార్థనాపూర్వకంగా తెలుసుకున్న తర్వాత కుడుమలకుంటకి రావడం, అక్కడ చిన్న షెల్టర్ ఏర్పరిచి అక్కడ 7గురితో ప్రారంభించిన పరిచర్య ఇవాళ ఆ బెల్ట్ మొత్తంలో కూడా మన అసెంబ్లీసే ఉన్నాయి. నందనవనం, రక్షణాపురం అని ఒక ఊరికి పేరే పెట్టాం. కలెక్టర్ గారు అడిగారు రక్షణాపురం ఎందుకు పెట్టాలి అని. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన వ్యక్తులు, ఇప్పుడైతే ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉన్నారు కనుక ఈ పేరు మా తలంపుకు వచ్చింది అంటే, అప్పుడు ఆమె ఉదయలక్ష్మి గారని ప్రకాశం జిల్లా కలెక్టర్ 7-8 మార్లు మేము తిరిగి ప్రయాసపడినప్పుడు ఆ పేరుకు రక్షణాపురం. ఒక బస్సు ఉంది ఒంగోలు నుండి, రక్షణాపురం టికెట్ అంటే ఇస్తారు. ఆ మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ఒక మంచి మందిరం కట్టారు. అందరూ కూడా వర్షాధారం మీద ఆధారపడే గ్రామాలవి. కాలువలు లేవు, నీళ్లు లేవు, నిమ్మ తోటలకు బోర్లు, అవి కూడా సరిగ్గా రాని పరిస్థితులు. వలస వెళతారు. అయినా ప్రభువారి పట్ల చూపిన మేలు, కష్టార్జితంలో ప్రభు ఇచ్చిన సహాయాన్ని కొంతమేర సంఘ అవసరతల కొరకు ఉపయోగించే స్థితికి ప్రభు వారిని తీసుకొచ్చాడు. ఆ బెల్టులో వేమలపాడు, మహమ్మదాపురం, తిమ్మారెడ్డిపల్లి, పెద్దగొల్లపల్లి, కుడుమలకుంట, రక్షణాపురం, ఉమ్మనపల్లె, ఉసుళ్ళపల్లి, గుడిపాటిపల్లె, వాలిచెర్ల, ఆ ప్రాంతం అంతటిలో మన అసెంబ్లీసే ఉన్నాయి. అంతకుముందు ఏఎంసీ సంస్థ అని ఉండేది. అది వాస్తవికం కాదు, వాక్య సత్యం, క్రొత్త నిబంధన సంఘ చట్టం ఇదని వారితో పంచుకొని కొన్ని దినాలు శ్రమపడి కష్టపడి కాలినడకన ప్రయాణాలు చేసి ఆ ప్రాంతం అంతట్లో ఇప్పుడు సంఘాలు, మందిరాలు కట్టారు. ప్రతి సంవత్సరం సభలు కూడా జరుగుతాయి. అగ్రగణ్యులైనటువంటి వర్తమానికులను కూడా పిలుస్తాం అక్కడికి. 3 దినాల సభలు. అలెక్స్ కొరియన్, జాన్ కొరియన్, కోషి మాథ్యూ, థామ్సన్ బి థామస్, తర్వాత చార్లీ జాన్, నన్ను ఆత్మీయంగా బలపరిచిన నా ఆత్మీయ తండ్రి జార్జ్ దాసన్ గారు, ఆయన కూడా చాలా మార్లు పిలిచాం. వాళ్ళందరితో కలిసి పనిచేసే అనుభవాలను బట్టి ఆ ప్రాంతాలలో విరివిగా సువార్త, ప్రతి సంఘము నెలకి ఒక దినాన వీధి సువార్తలు చేయడం ఇప్పటికీ కూడా అది కొనసాగిస్తూనే ఉన్నాము. ఆ చిన్న చిన్న సంఘాల కొరకు, ఇంత జనం ఉండరు ఆ సంఘాల్లో, అంత 40 మంది 35 మంది, చిన్న చిన్న పల్లెలు, చిన్న గ్రామాలు. ప్రభు ఆ స్థలంలో ఉండుట ద్వారా అనేక రాష్ట్రాలలో చిన్న పాత్రగా, చిన్న సాధనంగా ప్రభు వాడుకుంటున్నాడు. కుటుంబములు అందరూ రక్షించబడ్డారు, అందరికీ వివాహాలైనవి. మా చిన్న వ్యక్తిగత ఈ మనవిని మీరు ఆలకించారు కనుక అంగీకారపూర్వకంగా
వయసు పెరుగుతూ ఉంది. నా వయసు నేను చెప్పను. ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చా, అవుట్లు కూడా బేలుతున్నాయి. నా వయసు ఇప్పుడు 66వ సంవత్సరంలో ఉన్నా. నేను నడవగలను, 2 గంటల సేపు నేను మోకరించగలను. నేను ఏ ప్రార్థన చేసినా మోకరించే ప్రార్థిస్తాను. ప్రభు నా పట్ల చూపినటువంటి అపారమైన ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయా స్థలాలలో ఆయన సాక్షిగా ప్రభు నిరూపించుకుంటున్నాడు. ఆ క్రమంలోనే కాశిరెడ్డి గారికి ఎందుకు నేను జ్ఞాపకంలోకి రావడం జరిగింది. 2 నెలల క్రితమేమో ఫోన్లో అడిగారు, మీ రూట్ ఎట్లా బ్రదర్ అంటే, ఈ రూట్లో నేను తిమ్మరెడ్డిపల్లి మీదకి ప్రయాణం చేశానయ్యా అన్నాడు. ఆ గొల్లపల్లె ప్రక్కనే ఉంటుందని మేము ఉండే ఊరు. గొప్ప విశేషం ఏమిటంటే, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆయన భార్య కవిత డాక్టర్, గుంటూరులో అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ పరిచయాన్ని బట్టి ఆమెకు మేము యేసుక్రీస్తు కలువరి ప్రేమను ప్రకటించగా, ఆ రోగులందరి కొరకు ప్రార్థన చేసే క్రమంలో అక్కడ డాక్టర్ జాషువా గారు ఉన్నారు, ఎండి. ఆయన ద్వారా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన భార్య అని తెలిసింది. ఈ ఎమ్మెల్యే గారి మరదలు రాజేశ్వరి శారద అని, వాళ్ళది కుడుమలకుంట, గోపాలరెడ్డి గారి కుమార్తెలు. వాళ్ళు రక్షించబడడం ద్వారా ఆ గ్రామ మంత్రులు ఒక మార్పు దేవుడు ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల ప్రార్థన, ఆ వ్యతిరేకతలు పోవాలని, వాక్యాన్ని అందరూ వినాలని, వాక్యమైన ప్రభువుని కలిగి జీవించాలని సంఘము, పెద్దలు, సేవకులు ఆయా సందర్భాల్లో భారంగా ప్రార్థించాం. ఒకే దినమున వారిద్దరూ రక్షించబడ్డారు. వారు గుంటూరు మరణాత క్రిస్టియన్ అసెంబ్లీలో వారు సహవాసానికి వెళతారు. కొందరేమో హైదరాబాదు ఆ బెతెస్తాలో ఒక కుటుంబం కలుసుకుంటారు. కుడుమల కుంటకు వాళ్ళు వస్తే ఆదివారం ఉండేట్టుగా వస్తారు. మేమున్న ఆ ఊరికి సంఘంతో సహవాసం కలిగి ప్రభువుని ఆరాధించేవారుగా ఉన్నారు. ఇటు కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవునికి మన పట్ల, మీ పట్ల, నా పట్ల, అందరి పట్ల ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది. మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశములో, ఆయన ప్రణాళికలో మనమేమై ఉన్నాం, అది ఎరిగి మనము ప్రార్థించేవారుగా ఉండాలి. 2025 కూడా ప్రభు చిత్తమైతే సంపూర్ణంగా కొనసాగిస్తాడు. 26 కూడా ఇస్తాడు. ఒకవేళ వయసు రీత్యా, ఆరోగ్యాల రీత్యా, శారీరకమైనటువంటి స్థితి అనుకూలత లేకపోయినా మనము శరీర ప్రాణాత్మలు కలిగి ఉన్నాం. అందుకనే గడచిన ఈ సంవత్సరం, దేవుడిచ్చిన నూతన సంవత్సరం, మన విశ్వాస జీవిత మాదిరి, మన విశ్వాస జీవిత ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, నీ విశ్వాస జీవిత పరిమాణం ఎంత మేర విస్తరించబడింది. వ్యక్తిగత సాక్ష్యం నంబర్ 1. 2వది కుటుంబ సాక్ష్యం. 3వది స్థానిక సంఘమునందు సాక్ష్యం. 4వది సమాజములో నీ సాక్ష్యం. దీనికనే బాహ్య పురుషుడు ఏమైనా సరే, కానీ అంతరంగ స్వభావము, అంతరంగ పురుషుడు ఏమై ఉండాలి అని ఎఫెసీ వారికి పత్రిక రాస్తూ పౌలు ఆ పత్రికలో తన వ్యక్తిగత విషయాలతో పాటుగా సంఘములో, ఎఫెసీ పట్టణములో కట్టబడినటువంటి దేవుని సంఘం, ఆ ఎఫెసీ సంఘములో సహవాసం అనబడినటువంటి పరిశుద్ధులందరూ, ఆ పరిశుద్ధులు అనబడిన వారిలో పెద్దలున్నారు, పరిచారకులున్నారు, సేవకులున్నారు, సహోదర సహోదరులు ఉండగా, అందును బట్టి అంతరంగ పురుషుని యందు అన్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన అనబడినటువంటి దేవుని ఆత్మ వలన మీరు బలపరచబడినట్లుగా, యేసుక్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా అన్నాడు. యేసుక్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగానే చెప్పవచ్చు. అక్కడ యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయములలో నివసించున్నట్లుగా తాను మీ కొరకు సిద్ధపరచబడిన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది పౌలు తాను రాసిన ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఎఫెసీలో ఉన్నవారికి. అంతరంగ పురుషుడు అని పౌలు అక్కడ చెప్పాడు. అంతరంగ పురుషుడు ఉంటే బాహ్య పురుషుడు కూడా ఉన్నట్టేగా. మీకు అర్థమవుతుంది కదా. అంతరంగ పురుషుడు ఉంటే బాహ్య పురుషుడు కూడా ఉన్నట్లే.
బాహ్య పురుషుడు కూడా ఉండాలి. ఇక్కడ ప్రార్థన చేస్తున్న పౌలు ఏమని, ఎఫెసీ సంఘములో పులివెందులలో ఉన్న హోరేబు ప్రార్థనా మందిరం సంఘములో పరిశుద్ధులు అనబడిన వారందరూ, ఫిలిప్పీ వారికి పత్రిక రాస్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్న సకల పరిశుద్ధులకు అన్నాడు. ప్రారంభంలో సకల పరిశుద్ధులకని చూపించాడు. ఆ సకల పరిశుద్ధులలో అధ్యక్షులు, పరిచారకులు, క్రీస్తు యేసు దాసులు. అలాగే ఎఫెసీ సంఘములో, ఎఫెసీ పట్టణములో దేవుని సంఘం ఉంది. ఆ సహవాసము కలిగిన సంఘమునందున్నటువంటి పరిశుద్ధులు అనబడిన వారు, మీ అంతరంగ పురుషుడు దేవుడు అనుగ్రహించిన ఆత్మ వలన బలపరచబడాలి, మీకు కలిగిన విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివసించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అని పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన. విశ్వాస వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వాక్యపు వెలుగులో దిద్దుకోవాలి. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రార్థన ద్వారా, ప్రార్థనాపూర్వకంగా క్రీస్తు స్వారూప్యములోనికి మనము సంధి చేయబడే స్థితి. విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే విశ్వాస క్రియలు లోపించినట్లే. నానుడిగా వాడుకగా చేసే ప్రార్థన కాదు. ప్రార్థన భారమైనది, ప్రార్థన నడిపింపుతో కూడినదై ఉండాలి. అట్టి ప్రార్థన పౌలు ఎఫెసీ వారి కొరకు నేను చేస్తున్నాను అని తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. అట్లయితే ఒక సందర్భం ఉంది. ప్రార్థించేటప్పుడు తండ్రి నా ఎదుట ఉన్నాడని, ఆ తండ్రి ఎదుట నేనున్నానని, ఆ తండ్రి మనకు అనుగ్రహించిన ఆయన అద్వితీయ కుమారుడి నామమున మనము ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన ద్వారా మీరు బలపరచబడాలి, దేవుని ఆత్మ మీకు అనుగ్రహించబడాలి అన్నాడు. బాగా గమనించండి. ఎందుకు ఈ మాట పౌలు వారికి వ్రాస్తూ ఉన్నాడు అంటే, ఎఫెసీ పట్టణములో ప్రజలు 3 విధాలుగా ఉన్నారు. ఒకరు అన్నారు, పౌలు వారి గురించి మాట్లాడుతూ ఉండగా ఈ వదరబోతు మాటలతో మనకేమి పని అని నిర్లక్ష్య వైఖరి కలిగిన వారు ఉన్నారు, ఒక వర్గం. మరికొందరు అయితే నీ మాటలు వినటానికి చాలా ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉన్నవి, కానీ వినే అవకాశం మాకు లేదు అన్నవారు కొందరు. మరికొందరైతే సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు శ్రమలను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును, సజీవుడిగా తాను అగుపరుచుకున్నటువంటి తన ప్రత్యక్షతను, పరమునకెత్తబడిన ప్రభు తిరిగి ఏమై రానయ్యున్నాడో, ఆ కలువరి ప్రేమలో దాచబడిన మర్మమును సువార్తగా ప్రకటించగా నమ్మి రక్షించబడిన వారితో కట్టబడిన దేవుని సంఘం, వారు ఏమై ఉండాలని పౌలు రాస్తున్నాడు వారికి. మీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. అంతరంగ పురుషుడు బలపరచబడుట ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆత్మ మీలో మీ విశ్వాసము ద్వారా నివసించనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనా భంగిమలు కొన్ని ఉన్నవి. ప్రార్థనా భంగిమలు అబ్రహాము నిలిచి ప్రార్థించాడు, మోషే సాష్టాంగపడి ప్రార్థించాడు, దావీదు ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు మూసి కూర్చొని ప్రార్థన చేశాడు. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ఎట్లా ప్రార్థన చేశాడు? రండి లూకాసు వార్త, త్వరగా దాటిపోదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 40-41 వచనాలు చదువుకుందాం. చదువుతారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 40-41 వచనాలు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించాడు. ప్రభు ఎట్లా ప్రార్థించాడు? మోకాళ్ళుని ప్రార్థించను. ప్రార్థన చేయడానికి అన్ని భంగిమల కంటే మోకాళ్ళుని ప్రార్థించటము విశేషమైనటువంటి అంగీకారయోగ్యమైన స్థితి, భంగిమ. అయితే మన శరీరము అనుకూలించకపోతే, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉంటే, అది ప్రభు ఎరిగినవాడు. కూర్చొని ప్రార్థన చేద్దాం, నిలిచి ప్రార్థించేవారిగా ఉందాం. పౌలు కూడా అదే అంటున్నాడు. మోకాళ్ళును చేస్తున్నాను పౌలు చెప్పలేదు, కానీ నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. ప్రార్థన చేయుట ద్వారా కలిగేటటువంటి మేలు అక్కడ చెప్పి, మీ అంతరంగ పురుషుడు, ఆయన అనబడినటువంటి ప్రభు అనుగ్రహించే ఆత్మ ద్వారా మీరు బలపరచబడాలి. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల విశ్వాస జీవిత మాదిరి.
ఇప్పుడు పులివెందులకి నన్ను పిలిచారు, కాశిరెడ్డి అన్నగారు పిలిచారు, వచ్చాం. సరే, నేను రావడానికి కొన్ని ఇబ్బందులు, మా సంఘంలో మరొకరిని ఏర్పాటు చేసి వచ్చాను. నేను ఎట్లకెళ్ళకి ఇక్కడికి చేరాం. కానీ భాష బాగుండవచ్చు, ఉచ్చారణ బాగుండవచ్చు, వాక్యము బాగా చెప్పాడు అనుకోవచ్చు. కానీ వాక్యము బోధించే బోధకునికి వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన లోపమైతే ఎవరి కొరకు ఈ బోధ? మాదిరి లోపించిన బోధ, సాక్ష్యము లోపించిన బోధ ప్రభువును సంతోషపరచనేరదు. మాదిరిని కాపాడుకునే వారిగా ఉండాలి మన విశ్వాస జీవితంలో. సంఘానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు అప్పగించాడు. సంఘము దేవునిది. హోరేబు ప్రార్థనా మందిరం. ఈ హోరేబు ప్రార్థనా మందిరం ఎవరిది? దేవునిది. ఈ సంఘము దేవునిది. కనుక విశ్వసింపబడిన విశ్వాసి స్థానిక సంఘమునందు సహవాసము కలిగిన ప్రతి సభ్యుడు మొదట సంఘమును ప్రేమించాలి. సంఘం ఎవరిది? దేవునిది. కనుక సంఘమును ప్రేమించడానికి దేవుని ప్రేమించే వారిగా ఉన్నాం. యాజ్ పర్ రూల్ విత్ అసెంబ్లీ డాక్ట్రిన్, క్రొత్త నిబంధన సంఘ చట్టం, సంఘమును ప్రేమించేవారుగా ఉండాలి. నంబర్ 1 అది. నంబర్ 2, సంఘ పరిచర్యను ప్రోత్సహించేవారిగా ఉండాలి. నంబర్ 3, సంఘ నాయకత్వాన్ని గౌరవించేవారుగా ఉండాలి. ఈ 3 విషయాలు ముందు మనం మననం చేసుకోగలిగితే, అన్వయించుకోగలిగితే, వాటిని ఆస్వాదించుకోగలిగితే మన విశ్వాస జీవిత స్థితి ఏమిటో ముందు ఎరిగిన వారం అవుతాం. సంఘమును ప్రేమిస్తూ, నాయకత్వాన్ని గౌరవిస్తూ, సంఘ పరిచర్యను మనవంతు మనకు కలిగిన మేర దాన్ని ప్రోత్సహించేవారిగా నీవు మలచబడితే, ఇది రాబోయే ఇప్పుడు నూతన సంవత్సరం ఆల్రెడీ ప్రవేశించాం. నీ అంతరంగ స్వభావం ఏమిటో, నీ ఆత్మీయమైనటువంటి ఆంతర్యం ఏమిటో ప్రభు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆంతర్య పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు కూడా ఉన్నాడు. రండి, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు? ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయము చదువుతారా? ఆదికాండము 48వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను, ఇక్కడ ఆగుదాం. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు తన అనారోగ్య కారణాలు ఇక్కడ చెప్పబడినవి. దానికి ముందు కొన్ని సంగతులు జరిగినవి. దేవునికి నమస్కారం చేస్తున్నాడు. నా స్థితి ఇట్లా ఉంది, ఈ స్థితిలో నేను నిన్ను గౌరవిస్తూ నీకు నమస్కారం చేస్తున్నానయ్యా. నిలువబడలేని స్థితి. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత తన ప్రేమ కుమారుడైనటువంటి యోసేపును చూడాలని తండ్రికి కలిగిన అపేక్షను బట్టి యోసేపు ఉన్న స్థలానికి యాకోబు ఒక 2 వ్యక్తులను పంపుతున్నాడు. మీరు వెళ్ళి నా అనారోగ్య కారణాలు నా కుమారుడికి తెలియపరిచి నన్ను చూచుటకు రమ్మని మీరు వెళ్ళి తనని పిలుచుకుని రండి. ఈ మాటలు చెప్పిన తర్వాత వారు వెళ్ళారు. వెళ్ళి నీ తండ్రి అయినటువంటి స్థితి ఈ రీతిలో ఉంది, నిన్ను చూడాలని నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, కాబట్టి నువ్వు వెంటనే ఆలస్యము చేయక మాతో కూడా ఆ స్థలానికి రావాలని వారు తెలియచేసినప్పుడు తన కుమారులు 2 ఉన్నారు అక్కడ, ఎఫ్రాయిము, మనష్షే. యోసేపు వారిని కూడా వెంటబెట్టుకున్నాడు. తన తండ్రి వద్దకు వస్తూ ఉండగా యాకోబు వద్ద ఉన్న ఒక వ్యక్తి కొంత దూరము నుండి వారిని చూశాడు. వచ్చుచున్నది ఎవరు? యాకోబు పంపిన వారే, అతని కుమారుడే యోసేపు. యాకోబు మనవళ్ళు 2 మనష్షే, ఎఫ్రాయిములు అని వారిని చూచి, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని యాకోబుకు తెలియపజేశాడు. యాకోబు వద్ద ఉన్న వ్యక్తి దూరం నుండి వచ్చుచున్న వారిని చూచి, నీవు పంపిన వర్తమానము నీ కుమారుడు అందుకొని నిన్ను చూడడానికి వస్తూ ఉన్నాడు. ఒకడే కాదు, నీ మనుమళ్లను కూడా వెంటబెట్టుకొని వస్తున్నాడని యాకోబు వద్ద ఉన్నటువంటి వ్యక్తి యాకోబుకు చెప్పగా, ఇప్పుడు ఏం జరిగింది చదువుతారా? 2వ వచనం మిగిలిన భాగము. అంతటా నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని
వినాలి. ఇప్పుడు యాకోబుకు చెప్పాడు, దూరం నుండి చూసి, వారు ఇంకా సమీపంలోకి రాలేదు, యాకోబు వద్దకు రాలేదు, దూరములో ఉన్నవాడిని తన దృష్టి ఎంత మేర ఉన్నదో అంత మేర వాడిని గ్రహించి, నీ వర్తమానము విన్నారు, నీ మనమళ్ళు కుమారుడు వస్తున్నాడని యాకోబుకు చెప్పగా, ఇప్పుడు విన్నది యాకోబు. తర్వాత ఏం జరిగింది? అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండేను. ఇప్పుడు విన్నది ఎవరు? యాకోబు. పంపింది ఎవరు? యాకోబు. చూచటానికి వస్తుంది ఎవరు? యోసేపు. ఎవరిని చూడడానికి? యాకోబును చూడడానికి. ఇప్పుడు కుమారుడు వస్తున్నాడని చెప్పింది ఎవరికి? యాకోబుకే. మరి లేచి కూర్చున్నది ఎవరు? యాకోబా? లేచి కూర్చున్నది ఎవరు? యాకోబు బాహ్య పురుషుడు, ఇశ్రాయేలు అంతరంగ పురుషుడు. బాగా గమనించండి. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని లేచి తన మంచము మీద కూర్చుండేను. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. పౌలు ఏం చెబుతున్నాడు అక్కడ ఎఫెసీలో ఉన్న విశ్వాసులతో, ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో? ఈ రాత్రి హోరేబు ప్రార్థనా మందిరమైన స్థానిక సంఘములో చేరి వచ్చిన ఓ సహోదరుడా, సహోదరి, మన బాహ్య స్వభావము అంతరంగ స్వభావం, బాహ్య రూపము అంతరంగ రూపం ఏ మేర ప్రభువుని గణపరచగలుగుతుంది? ఇందాక సహోదరుడు అదే చెప్పాడు. దీన్ని మనము ఒక నిమిషం ఆలోచన చేసేవారిగా ఉందాం. బాగా గమనించండి. బాహ్య రూపానికి కూడా కొంతమేర కొన్ని విధాలుగా ప్రయోజనకరమైన స్థితి ఉంది. దశలోనిక సంఘానికి సువార్త యోధులు వెళ్ళారు. దశలోనికలో పరిచర్య చేస్తున్నారు. ఎవరి మీద ఆధారపడలేదు. పౌలుకు స్వతహాగా డేరాలు కుట్టే వృత్తి ఎరిగినవాడు కనుక వారి చేతుల కష్టార్జితముతో వారు సంపాదించిన స్థితిని బట్టి జీవనం చేస్తూ పరలోకములో ఆసీనుడై రానయ్యున్నటువంటి యేసు క్రీస్తు కలువరి ప్రేమను వారికి ప్రకటిస్తూ కొందరిని సంపాదించారు ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు. అక్కడ ఏం జరిగింది? మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం, దశలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దశలోనిక, అవును సహోదరులారా, మా ప్రయాసము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఎవనికైనను భారముగా ఉండకూడదని దివారాత్రము కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఇది ఇంతవరకు బాగుంది. అక్కడ పగలు రాత్రిని క్రొత్త తర్జుమాలు, పాత తర్జుమాలు దివారాత్రము. పాత ట్రాన్స్లేషన్ బైబిలు ఇప్పుడు వచ్చిన బైబిల్కి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. 102వ కీర్తన, అలాగే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, దానిలో 23 వచనాలు ఉంటాయి. మీ బైబిల్లో 22 ఉంటుంది. అలాగే 115వ కీర్తన. ఇట్లా కొంచెం అనువాదం చేయటంలో, ఆ ముద్రించే విషయంలో కొంత వ్యత్యాసాలు. ఒక వచనం ఎక్కువైనా ఆ ముందున్న భాగంలో తెచ్చి ఈ వచనంలో చేర్చారు. దశలోనికకు పరిచర్యకు వెళ్ళినటువంటి వీళ్ళు, ప్రియమైనటువంటి వారులారా, 3 యోధులు ఉన్నారు, పౌలు, సిల్వాను, తిమోతి. వారి కష్టపడి సువార్త ప్రకటించారు. వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకున్నారు. సహోదరులారా, మా ప్రయాస ఎట్లా ఉంది, మా కష్టం ఎట్లుంది మీకు జ్ఞాపకం ఉంది, అందుకు దేవుడు సాక్షి, మీరు సాక్షులు అన్నారు. నిర్భయంగా సూటిగా మాట్లాడారు. కొన్ని దినాలు జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? అదే పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. అదే పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. సంతోషకరమైన సాక్ష్యం అక్కడ 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న, ఇప్పుడు మాట్లాడింది అక్కడ పౌలే. 2 సహచరులు ఉన్నారు, సిల్వాను, తిమోతి. అక్కడ అదే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, మాట్లాడిన వ్యక్తులే. ఆ వ్యక్తుల ముఖం ఎట్లా ఉంది? ఇప్పుడు మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపం అన్నాడు. ఇప్పుడు లోపం ఎక్కడ కనబడింది వారికి? ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంతర్యంలో సంతోషం ఉంటే దాని ఛాయలు ఎక్కడ కనపడతాయి? ముఖంలో కాదా? గమనించండి. అలాగే మన హృదయములో వేదన ఉంటే ఆ ఛాయలు ఎక్కడ కనబడతాయి? ముఖములోనే. ఆ ముఖ కవలికలలో ఉండేటటువంటి మార్పు, సంతోషం ఉంది, అసమాధానము కనపడతాయి. ఇప్పుడు పౌలు ఎక్కడ చూశాడు వాళ్ళని? ఇది ఆత్మీయ పరిధిలో పౌలు చెబుతున్నాడు.
మేము మేము అనే పదము ముగ్గురు ఉన్నారు కనుక సిల్వాను, తిమోతి, పౌలు. మీ ముఖము చూచి మీకు కలిగిన మీ రక్షణార్థమైన మీ విశ్వాసములు ఉన్న లోపం ఉంది కనుక అది తీర్చమని మరలా ప్రభువును ఇప్పుడు రాత్రి మగలు వారి కొరకు ప్రార్థించాడు. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు సంపాదించబడ్డారు. వారి కొరకు మళ్ళా పౌలు ఇక్కడ ఏం చేస్తాడు? దివారాత్రము అత్యధికముగా మేము దేవుని నామమున మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కారణం మీలో ఉన్న లోపం, ఆత్మీయమైన లోపం ఉంది. మీ విశ్వాస జీవిత స్థితిలో ప్రభువుని గణపరిచే రీతి కొంత మీరు కోల్పోయిన స్థితి. మునుపటి ఉజ్జీవం లేదు, మునుపటి చురుకుదనం లేదు, మునుపున్నటువంటి పరిచారకత్వపు బాధ్యతలు కనిపించటం లేదు. ఆ లోపము విశ్వాసములో ఉన్న లోపమని ఎరిగి దాన్ని తీర్చేటటువంటి ప్రభువుకు మేము అప్పగించి మీ కొరకు ప్రభు నామమున వేడుకుంటున్నాను అని. కాబట్టి జ్ఞాపకం చేయబడదాం. గమనించండి ప్రియమైన వారులారా, ఎపేసీలో ఉన్నవారేమి, ఫిలిప్పీలో ఉన్నవారేమి, పులివెందులలో ఉన్నవారేమి, మరొక పట్టణంలో ఉన్నవారేమి, కానీ క్రీస్తు రక్తముతో కడుగబడిన స్థితి, రక్షణార్థమైన విలువలతో కూడిన విశ్వాస జీవితం అది ఎట్లా ఉండాలి? ఆ స్థితిని కలిగి ఉండాలని పౌలు వారికి ఆ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. అంతరంగ స్వభావం ఉంది, అంతరంగ పురుషుడు ఉన్నాడు, దానికి ఒక స్వభావం ఉంది. అది ఎట్లా ఉండాలి అదే అక్కడ తెలియచేస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. గమనించండి. అట్లయితే పౌలు తన వ్యక్తిగత విషయాన్ని కూడా తెలియచేస్తున్నాడు. స్వార్థ యోధుడైనటువంటి పౌలు తన వ్యక్తిగత జీవిత విధానం, తన సేవా విధానం, తన విశ్వాస జీవిత నిశ్చయత ఏమై ఉన్నదో, తన బాహ్య రూపము, తన శారీరక స్థితి ఏమై ఉన్నదో కొరంతిలో ఉన్న సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 2వ కొరంతి పత్రిక 4వ అధ్యాయం. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇది కావాలి. ఈ నూతన సంవత్సరంలోకి మనం వచ్చాము ఇప్పుడు, మంచిదే. కానీ నూతన సంవత్సరము ప్రియమైనటువంటి వారులారా ప్రాణప్రాప్తులుగా ఉంచాడు. దావీదు చెప్పినట్లుగా మనము శరీర ప్రాణాత్మలతో ప్రభువుని గణపరిచి ప్రభువును స్తుతించే వారిగా ఉన్నాం. మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ స్థితి ఎంత మేర 2024 నుండి 25లోకి ఇప్పుడు ప్రవేశించే క్రమములో మన అంతరంగ స్వభావం, అంతరంగ పురుషుడు, ఆత్మానుసారమైనటువంటి క్రియలు ఎంత మేర ప్రభువుని ఘనపరచుటకు, ఎంత మేర ప్రభువుని హెచ్చించాం, ఎంత మేర ప్రభు నామమున కార్యములు జరిగించుటకు ప్రభువుని సిద్ధపరిచాం. పౌలు చెబుతూ ఉన్నాడు, ఏ విషయంలో మేము అధైర్యపడమన్నాడు. భూ సంబంధమైన వ్యక్తిగతమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికార విషయాల్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, నా శారీరక ఆరోగ్య విషయాల్లో కూడా నేను ఆలోచన చెయ్యను. నాకు దేవుడు ఒక రూపం ఇచ్చాడు. ఈ బాహ్య రూపము పెరుగుతున్న వయసును బట్టి, శారీరక సంబంధమైన అనారోగ్య కారణాల వలన ఈ శరీరము కృషించవచ్చు. కానీ నాలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు, నాలో దేవుడు అనుగ్రహించిన ఎఫెసీ పత్రికలో చదివిన మాట అదే మీకు అర్థమవుతుంది. ఆయన ఆత్మ మీలో అనుగ్రహించబడి యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మీ హృదయములలో నివసించుతుండగా పౌలు అంటున్నాడు, అందుకే నా ఆంతర్య పురుషుడు దినదినము నన్ను రక్షించుకున్న ప్రభు ద్వారా నూతన పరచబడుతూ ఉన్నాడు. ఇది ఎవ్రీడే ప్రాసెస్, అంతే. జ్ఞాపకం చేయబడుతున్నాం. గమనించండి, నా ఆంతర్య పురుషుడు, నా అంతరంగ ఆత్మీయ స్వభావము దినదినము నన్ను రక్షించుకున్న నా నాథుడైన ప్రభు ద్వారా అది నూతన పరచబడుతూనే ఉంది. ఈ బాహ్య రూపం ఏమైనా అయిపోని మంచిదే. ఉదాహరణకు ఒక మాట చెప్తా వినండి. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు నా క్రాప్ ఎంత ఎత్తుండేది. నా పాత ఫోటోలు చూసి నేను అనుకుంటాను, అప్పుడు ఇట్లుండానా నేనని, అప్పుడు ఇట్లా ఉన్నాను కావాలా నేను అని.
చిలకలూరుపేట ఏఎంసి ఇండియా ఇంటర్నేషనల్ పెద్ద సంస్థ ఉంది. జాన్ డేవిడ్ గారు వాళ్ళ 3వ కుమార్తె పెర్సీ స్వరూప, డాలీ పాప అని పిలుస్తారు. ఆమె భర్త ఆర్టివో జేమ్స్ గారు కుమారుడు యెహోయాకీన్. వాడు మేమిద్దరం మంచి క్లాస్మేట్స్, చాలా యోగ్యంగా ఉండేవాళ్ళం. గుంటూరు నుంచి అక్కడికి వచ్చేవాడు ఆరాధనకి తెల్ల కారు తీసుకొని. అప్పట్లో చాలామందికి ఉద్యోగాలు ఇప్పించారు ఆయన. మేమిద్దరము దిగిన ఫోటో ఉంది అక్కడ, యెహోయాకీన్ది నాది. ఈ మధ్యకాలం కొన్ని వెతుకుతూ ఉండగా పాత ఫోటోలు ఒక పాత పుస్తకంలో దొరికినాయి. నేను ఒక రోజంతా వాటిని గమనిస్తూనే ఉన్నాను. బల్ల మీద పెడితే మళ్ళీ తీస్తా, అంటే అప్పుడు ఎట్లుండానా నేను అని, ఇప్పుడు ఎట్లుండానా నేను ఆలోచిస్తూ చూస్తూ ఉంటే యజమానురాలు అడిగింది, ఏమిటి అంతగా చూస్తున్నా ఫోటో అంటే ఇటు రమ్మని. ఒకసారి ఈ ఫోటోలు ఎవరున్నారు చూడమని. తను ఆ ఫోటో చూసి ఎవరో గుర్తు రావట్లేదు అనింది. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఫోటోలో నేను గుర్తు రాకపోవటం ఏంటి? మరొక ఫోటో తెచ్చి చూపించా, ఈ ఫోటో నువ్వే అని. మరి ఇది ఇంట్లో ఉంది ఎవరు? పోలికలు తేడా ఉన్నాయ్యా. అప్పుడు తల ఎత్తుగా ఉండేది, ఈ బఫ్ ఇట్లా తిప్పేవాడిని ముందుకి, ఇట్లా నడుస్తూ ఉంటే ఈ ఎయిర్ ఊగుతూ ఉండేది, అంత పెద్దగా ఉన్న జుట్టు. ఇప్పుడు ఏమైంది? నా శరీరంలో ఉండే రంగులో మార్పు వచ్చింది. నాడు అవయవాలకు ఉన్నటువంటి చురుకుదనము నేడు తగ్గింది. శరీరంలో కలిగే మార్పులు పౌలు అదే చెబుతున్నాడు. మా బాహ్య పురుషుడున్నాడే, ఈ శరీరము, ఇది దినదినము ఏదో ఒక దినమున అది కృషిస్తూనే వస్తుంది. వయోపారిమాణమును బట్టి, వయోభారమును బట్టి, అనారోగ్య కారణాలను బట్టి ఈ శరీరానికి ఉన్న ఆ స్థితి, అదే స్వభావం. అందుకే అన్నాడు మా బాహ్య పురుషుడు. వీడు కృషిస్తూ ఉంటే నేను ఎందుకు అధైర్యపడాలి? నా శరీర స్థితి ఇట్లా ఉన్నను, నాలో దేవుడు అనుగ్రహించిన ఆత్మ అనబడిన ఆంతర్య పురుషుడున్నాడే, దినదినము నాకు కలిగిన విశ్వాసమును బట్టి, క్రీస్తు నాలో నివసించుట నడిపించుటను బట్టి నేను నిత్యము నూతన పరచబడుతూ ఉన్నాను అన్నాడు. నూతన పరచబడేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలోకి ప్రభు ప్రవేశింపజేశాడు. యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూనే ఉంది. సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయుష్కాల దినాన్ని ప్రభు పొడిగించాడు. 24 నుండి 25లోకి తీసుకుని వచ్చాడు. మన సంతానము, మన కుటుంబాలు, వారి వారి ఆర్థిక సామర్థ్యమును బట్టి, ప్రభు మనకిచ్చిన జీవనోపాధిని బట్టి మనము జీవిత దినాలు కొనసాగుతూ ఉండగా 24 గతించింది, 25లోకి వచ్చాం. మంచిదే. అయితే నువ్వు రక్షించబడిన దినము మొదలుకొని సంవత్సరములు జరుగుతూ ఉండగా రక్షకుడైనటువంటి ప్రభువును ధరించుకున్న నీలో దేవుడు అనుగ్రహించిన ఆత్మ నివాసం ఉండగా ఎంతమేర మనం ఆత్మీయ జీవితములో విస్తరించబడ్డాం, ఎంతమేర నీ విశ్వాస జీవిత పరిమాణము పరిధి చెందింది. అందుకని వ్యక్తిగత సాక్ష్యం ప్రాముఖ్యమైంది. స్థానిక సంఘములో సాక్ష్యము విలువలతో కూడింది. కాబట్టి బాహ్య రూపంతో పని లేదు మనకి. పౌలు చెబుతూ ఉన్న మాట అదే. క్రీస్తు శకము 2000 సంవత్సరాలు, 200 సంవత్సరంలో 200 క్రీస్తు శకము 200 సంవత్సరంలో ఇద్దరు పండితులు కొన్ని వ్యాఖ్యానాలు వ్రాశారు పౌలును గూర్చి. ఎరిగిన వారు టెక్లావ్యున్ అని ఆయన పేరు, పాలికార్పు అని మరొక అతను ఉన్నాడు. వీళ్ళు వేరువేరుగా పౌలు వ్యక్తిగత అతని దినచర్య, సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారినప్పుడు తన స్థితి ఏమిటో వ్రాస్తూ, అంతేకాకుండా హంగర్ అనే ఒక పండితుడు యెరూషలేము నివాసి 7 వాల్యూమ్ అని దానిలో పౌలు రూపాన్ని వేశాడు. అట్లా సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా ఉన్నప్పుడు ఒక స్కెచ్గా ఆ బొమ్మను గీసి దాని కింద ఒక ఉపోద్ఘాతం వ్యాఖ్యానం రాసుకొని వచ్చాడు. అట్లయితే కొరంతి సంఘములో ఉన్నవాళ్ళు కూడా పౌలును ఎరిగిన వారు కనుక 2 పత్రికలు రాస్తాడు 2 సందర్భాలలో. ఆ 2 పత్రికలు 2 సందర్భాల్లో రాసిన క్రమంలో 2వ పత్రిక కొరంతి సంఘానికి పౌలు రాసిన క్రమంలో కొరంతి సంఘములో ఉన్నవాళ్ళు పౌలును గురించి వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకున్నారు. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 10వ అధ్యాయము 10వ వచనం. కొరంతి 2వ పత్రిక, అతని పత్రికలు ఘనమైనవియు
నయున్నవి గాని అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బాగా గమనించండి. ఇప్పుడు పౌలు రూపం ఎట్లాంటిదంట? పౌలు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగములు కొరగానివని ఒకడు అంటాడు. అక్కడ ఇద్దరు చెప్తున్నారు, ఇతని ప్రసంగాలు కొరగానివి. సూటిగా మాట్లాడే అనుభవం ఉంది పౌలుకి. అలాగే అతని పత్రికలు ఘనముగా ప్రభువుని ఘనపరిచే స్థితిలో ఉన్నవి. అవి మనకు బలమైన వాక్య సందేశముతో కూడిన పత్రికలు. పౌలు రాశాడయ్యా, మంచిదే, కానీ అతను శరీర రూపమునకు బలహీనుడు. పౌలు రూపాన్ని గురించి పండితులు రాశారు. పౌలు దొడ్డకాళ్ళు కలిగిన వాడు, ఒడివడిగా పరిగెత్తలేనివాడు, తర్వాత కళ్ళు కప్పకళ్ళ వంటి వాడు అని రాశారు. ఈ ముక్కు కొసన కొంచెము వంకర తిరిగిన ముక్కు కొద్దిగాని. దానికి ఒక పండితుడు అంటాడు, దమస్కులో పడిపోయినప్పుడు అట్లా జరిగిందేమో అని. ఏమో అన్నాడు, కానీ రూఢి లేదు. ఇట్టి శారీరక రూపములో ఆకర్షణ లేని పౌలు అని చెప్పుకోవచ్చు. అతడు రూపమునకు బలహీనుడు, కానీ పౌలు శారీరక రూపానికి బలహీనుడే. ఎదుటి మనుషుల ద్వారా ఆకర్షణ లేని శరీర రూపము కలిగిన పౌలు, కానీ అతని అంతరంగ రూపము, అతని ఆంతరంగిక స్వభావము, పౌలులో ఉన్న ఆంతర్య పురుషుడు ప్రభువుని గణపరిచే స్థితి, ప్రభువుని హెచ్చించే స్థితి. పౌలు తన వ్యక్తిగత ఆంతర్య జీవితములో క్రీస్తు తనలో నివసిస్తూ ఉండగా విస్తరించబడినటువంటి తన వ్యక్తిగత జీవిత విధానం. కానీ పౌలు బాహ్య రూపం అట్లాంటిదని వ్రాసాడు. కాళ్ళు ఒడిగా పరిగెత్తలేడు. కప్ప కళ్ళు ఎట్లా ఉంటాయి? చిన్న కళ్ళు. తర్వాత పౌలు కంటి పొరలు రాలిపోయిన తర్వాత దమస్కులో శిష్యుడు అననీయ వెళ్ళి ప్రార్థించిన తర్వాత పౌలు ఒక విషయంలో తన వ్యక్తిగా రాసుకున్నటువంటి ఒక పారాలో చెప్తాడు. పౌలు రాసినటువంటి పత్రికలలో నేను నా స్వహస్తములతో పెద్ద అక్షరములతో సంతకం చేసే అనుభవం కలిగిన పౌలు ఎన్ని విధాల శారీరక బాహ్య రూపము, ఆకర్షణ లేని రూపము కలిగిన, అట్టి శరీరము కలిగిన బాహ్య పురుషుడు అనబడిన పౌలు తన అంతరంగ స్వభావాన్ని, తన ఆత్మీయ స్థితిని ఏమై ఉండాలో ఎఫెసీలో ఉన్న వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవిత విస్తరణ కావాలి. మన విశ్వాస మాదిరి దినదినము విస్తరించబడాలి. నీ విశ్వాస జీవితం ఎట్లుండాలంటే నూతన ఉత్తేజము, నూతన ప్రోత్సాహము, నూతన ఒరవడి కలిగినది అయి ఉండాలి. అందుకు కారణము ప్రారంభం ప్రార్థన. వాక్యపు వెలుగులో దిద్దుకున్నాము. ప్రార్థనా జీవితంలో పోరాడేవారిగా ఉండాలి. ప్రార్థన పోరాటముతో కూడినది. ప్రభుతో సంభాషించటం, ప్రార్థనలో ప్రభుతో పోరాటము చేయాలి. మనము ప్రార్థించేటప్పుడు మన అధికారము దేవునిపై వేసి ప్రార్థన చేస్తుంటాం. ఇయ్యగలిగిన దేవుడవు, ఇచ్చే దేవుడవు, నా ప్రార్థన జవాబిచ్చువాడవు, నా అడుగుతున్న అవసరతలు ఎరిగిన దేవుడవని మనం దేవుని వద్ద ఏం దాచాం? ప్రభు మనలను దాచాడు తన పైన బాహువులు చాచి. ఇది నీ చిత్తమైతే, నీకిష్టమైతే నా మనవిని ఆలకించి అనుగ్రహించు దేవుడవని నీ చిత్త ప్రకారముగా నీ ఇష్టము చొప్పున నేను అడుగుతున్నాను ప్రభు. దీనులమై వేడుకోవాలి. బలమైన దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారమై ప్రార్థించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనమేమై ఉన్నామో మనల్ని మనముగా, మన వ్యక్తిగత స్థితిని మనల్ని మనము ప్రశ్నించుకునేవారిగా ఉందాం. మనల్ని మనము ప్రశ్నించుకునేవారిగా ఉండాలి. రోమాపత్రికలో చెప్పాడు, పేతురు పత్రికలో కూడా చెప్పాడు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు, ఆ రెండు స్వభావాలు ఒకరే. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఒకరిలోనే ఇద్దరు ఉన్నారు. బాహ్య రూపం ఉంది, ఆంతర్య రూపం ఉంది. బాహ్య రూపానికి ఉన్న స్వభావం ఉంది, ఆంతర్య పురుషుడికున్న అంతరంగ స్వభావము కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు 2024 మళ్ళీ వస్తుందా? రాదే. గడచిన దినాలలో విశ్వాసురాలిగా, ఒక విశ్వాసిగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, స్థానిక సంఘములో నా స్థితి, నా స్థానం, కుటుంబంలో నా స్థితి, నా వ్యక్తిగత దినచర్యలో నేనేమై ఉన్నాను?
ఎంత మేర మనము ప్రభువుకి సమీపస్థులమై ఉన్నాము అని మనల్ని మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఇది రాత్రి మనల్ని మనము యోచన చేద్దాం. ఆ క్రమంలోనే ప్రియమైనటువంటి వారులారా గమనించండి, రోమా వారికి కూడా పౌలు పత్రిక రాశాడు. తన అంతరంగ స్వభావాన్ని గురించి ఎఫెసీ వారికి తెలియచేసిన పౌలే రోమా వారికి కూడా ఒక పత్రిక రాసి అంతరంగ పురుషుడు ఎట్లా ఉండాలో వారికి చెప్పాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు బాగా గమనించి, వేరొక నియమం, ఇంకొక నియమం ఉంది అక్కడ. బాగా గమనిస్తే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. బాగా గమనించండి, నా అవయవములలో ఉన్న పాప నియమము నన్ను చెరబట్టి లోపరుచుకొనుచు ఉంది అన్నాడు. మరి దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేస్తున్నాము? ఆలోచన చేయండి, గమనించండి. ఇప్పుడు 2024వ సంవత్సరంలో జ్ఞాపకం చేయబడతాం. వినండి అమ్మ, మీకు రాత్రి చెప్తున్నా, నూతన సంవత్సరంలో మనం ఎట్లా ఉండాలో మరికొన్ని నిమిషాలు మరొక విషయంలోకి వెళదాం. ఇప్పుడు 2024వ సంవత్సరంలో ప్రభువా, జనవరి నుంచి డిసెంబరు 31 వరకు మన వ్యక్తిగత దినాలు మనకు జ్ఞాపకం ఉండవా? మన ఆవేశం ఉండవచ్చునా? అబద్ధం ఉండవచ్చునా? అసూయ ఉండవచ్చునా? అబద్ధం చెప్పవచ్చునా? విశ్వాసులు ఒకసారి చెప్తే తప్ప? బాగా గమనించండి, విశ్వాసులకు కోపం ఉండవచ్చునా? ప్రభు చెప్పాడు, ఆయన ఉంచి వెళ్ళిన మాదిరి ఇట్టి మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. ఏ మనసు అది? ఆ క్రీస్తు యేసు మనసే. ఆ మనసులో ఏముంది? ఫిలిప్పీ పత్రికలో అందరూ చదువుతాము మాటలు. ఈ మనసు మీరు కలిగి ఉంటే ఆ మనస్సులో ఏముంది? ఆ మనస్సు మనం ఎట్లా అన్వయించుకోవాలి? బాగా ఆలోచన చేద్దాం. విశ్వాస జీవితము నిత్యము పుటము వేయబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఓ సహోదరి అబద్ధం చెప్పింది. హుబ్లీ పట్టణంలో మీటింగ్స్కి వెళ్ళాం మేము. ఆ పైన రూమ్లో పడుకొని ఉన్నాము. ఓ పాప వచ్చింది. ఆంటీ, అమ్మ టమాటాలు తిమ్మనింది, సాయంత్రము సంతకి వెళతాం మీటింగ్ అయినాక తీసుకొద్దాము అని. నా డోర్ ఇట్లా తీస్తే వంటగది కనపడుద్ది. మరి స్టోర్ చేసిన మెటీరియల్ కనపడుతున్నాయి, కూరగాయలు అవి. అయ్యయ్యో లేవమ్మా. ఆమె చెప్పిన విధానం కూడా చాలా బాగుంది, నిజమే నమ్మేట్టుగా. అయ్యో మమ్మీ టమాటాలు తెమ్మనిందా? అయ్యో అయిపోయినాయి కదమ్మా, సాయంత్రము మమ్మీని రమ్మని ఇద్దరం వెళ్ళి మళ్ళీ మీటింగ్ టైంకి వస్తాము అని. పాప వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి నాకు ఎందుకు అనుమానం వచ్చింది, ఈ ప్లాస్టిక్ బుట్టలో ఉన్న ఏమిటివి? అవి హైబ్రిడ్ కర్ణాటక టమాటాలు. నేను వెళ్ళి చూసా, యాపిల టమాటా అర్థం కాల. చాకు దొరికితే అడావుడిలో దొరకలు. ఒకవేళ ఆవిడొస్తే దేవుని సేవకుడు ఇంట్లో దొంగతనం చేస్తున్నాడంటే యావత్ భారతదేశంలో సాక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఇక సేవా జీవితం లేదు, నీచం కంటే మరణం గొప్పది. చాకు దొరకలా, టమాటా పట్టుకొని కావగో తుడిచిట్ల కురికి, ఆ టమాటా కరెక్ట్, ఇది టమాటా అక్కడ పెట్టి వెళ్ళిపోయాం. 3వ రోజు మేము బయలుదేరి వచ్చేటప్పుడు, అమ్మా నువ్వు ఎప్పుడన్నా అబద్ధం చెప్పావన్నా? నా మనసు ప్రేరేపిస్తూ ఉంది. అంతరంగ పురుషుడు, అంతరంగ స్వభావము దాన్ని హెచ్చిస్తూ జ్ఞాపకానికి తెస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుంది? బోధించు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఎప్పుడన్నా అబద్ధం చెప్పావంటే, నేను ప్రభువుని నమ్ముకున్న ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చెప్పలేదు బ్రదర్, నేను ఎందుకు చెప్తా అబద్ధం అనింది. అయితే 3 రోజుల క్రితం నువ్వు అబద్ధం చెప్పావు, టమాటాలు లేవన్నావు కదమ్మా అన్న. అవునా, అది మీరు విన్నారా అనింది. మిరియాము మాట విన్న దేవుడు నీ మాట కూడా? మిరియాము మాట దేవుడు వినలేదా? మిరియాము భూమి మీద మీద అహరోనుతో కూడా. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమునందు ఉన్నత సింహాసనమునందు ఆసీనుడైన దేవాతి దేవుడు ఆకాశ ద్వారములు తెరిచి వంగి భూమిని దృష్టించెను. మనం చదువుతాం లేఖనాలు. ఆయన సర్వంతర్యామి, ఆయన ఆత్మరూపి మన మధ్య ఉన్నాడు ప్రభు.
నీ రూపము ఎరిగిన ప్రభువు, నీ ప్రవర్తన ఎరిగిన ప్రభువు, నీ విశ్వాస జీవిత విస్తరించబడే పరిమాణం ఎరిగిన ప్రభువు, నీ ఆత్మ సంబంధమైన క్రియలు ఎరిగిన ప్రభు, నీ కొరకు బహుమానం సిద్ధపరిచిన ప్రభు. అందుకనే పౌలు అంటున్నాడు, నాకు ఒక గురి ఉంది, ఇక్కడ ఉన్నది ఏది కాదు, నా గురి ప్రభువే, అక్కడ నాకు బహుమానం ఉంది, వెనక విషయాలతో పని లేదన్నాడు. ఇందాక బ్రదర్ అన్నాడు, పాతవి గతించినవి, 2024 ఉందా, మళ్ళీ రాదే. ప్రభు చిత్తం అయితే 2026 కావచ్చు, 27 కావచ్చు. కాబట్టి అంతరంగ పురుషుడు అంతరంగ స్వభావం ఎట్లా ఉండాలి, ఎట్లా తెలియచేస్తున్నాడు అక్కడ. రండి పేతురు పత్రిక 3వ అధ్యాయము, పేతురు పత్రికలోకి రండి. 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అన్నాడు. బాగా గమనించండి. ఇప్పుడు ఈ అంతరంగ స్వభావం అనబడిన చోట కింద ఫుట్ నోట్లోకి రండి, ఏం రాయబడి ఉంది అక్కడ? అంతరంగ, కరెక్టే కదా. ఈ అంతరంగ స్వభావము ఏమేమి ధరించుకోవాలి? సాధువైన, మృదువైన, గుణమనే క్షయమైనది కాదు, అక్షయతతో కూడిన ఆత్మీయమైన అలంకారములతో నింపబడిన అంతరంగ పురుషుడు మీకు అలంకారంగా ఉండాలి. ఇది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది ఆయన మన వద్ద ఉంచిపోయినటువంటి మాదిరి. ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండుడి, ఈ స్థితిని మీరు కలిగి ఉండుడి. కాబట్టి ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయాలలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఇవి కలిగి మనం జీవించాలి. మనం ప్రార్థించేటప్పుడు మనలో ఏదైతే ఉందో అది ఎరిగిన వారం. మనము మాట్లాడే మాట మృదువైనదా లేక క్రోధముతో కూడినదా, నీ మనస్సాక్షి నీకు తెలియజేయదా? కాబట్టి మన ఉచ్చారణలో దోషం ఉన్నదా, ప్రేమ ఉన్నదా, ఎరిగిన వారమే. నీ అంతరంగ స్వభావం నిన్ను ప్రశ్నిస్తూ ఉండగా అవి దిద్దుకునే అవకాశం దేవుడిచ్చాడు. రాత్రి ఈ స్థలములో సమయం ఉన్నా, ఒకవేళ నీ గృహానికి వెళ్ళినా, ప్రభా గడిచిన సంవత్సరంలో లోపములు నేను ఎరిగిన స్థితిలో నీతో పశ్చాత్తాపడుతున్నాను, ప్రభువుతో సమాధానపడాలి. నా అంతరంగ స్వభావము, నా ఆత్మీయ స్థితి, నా లోపములు సవరించి గురి అయిన నిన్ను కలిగి జీవిస్తూ నా కొరకు సిద్ధపరచబడిన బహుమానం ఉన్నదని ఎరిగి అట్టి ఆత్మీయమైన స్థిరతలో నన్ను ఉంచమని ప్రార్థించేవారుగా ఉండాలి. ఇది ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కాలేబు విషయంలో కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. కాలేబు తన వ్యక్తిగత విషయాన్ని చెబుతూ, ఆనాడు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో అన్నాడు. 85 ఏళ్ల ప్రాయము, ఇప్పుడు నేను అట్టి బలము కలిగి ఉన్నాను అనేది ఆత్మీయ పరిధిలో చెప్పాడు. శారీరకమైనటువంటి బలాన్ని గూర్చి కాదు. కారణము, నిండు మనసుతో, పూర్ణ మనసుతో నన్ను వెంబడించిన కాలేబుని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాలేబుని గురించి దేవుని ద్వారా సాక్ష్యము పొందిన కాలేబు, నా సేవకుడైన కాలేబుని దేవుడు చెప్పాడు నోరు తెరిచి. కాలేబు తన వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నాడు. నాడు నాకెంత బలమో నేడు అదే బలము. 85 ఏళ్ళు 95 ఏళ్ళు రావచ్చు, ఈ బాహ్య రూపము కృషించవచ్చు, శారీరక రుగ్మతలు చుట్టుముట్టవచ్చు, షుగర్ ఉండవచ్చు, బీపీ ఉండవచ్చు, థైరాయిడ్ ఉండవచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవచ్చు. ఇవి శరీరానికి సహజమే. కానీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగ స్వభావము, అది ఏ వయసైనను ఏ స్థితిలో ఉన్నను కూడా క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగా ఆయన అనుగ్రహించిన ఆత్మ మీలో ఉండగా మీ అంతరంగ పురుషుడు ఎట్లా ఉండాలి? పుటము వేయబడ దినదినము నూతన పరచబడే స్థితిని కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితములో అంతో ఇంతో లోపముండక తప్పదు. వాటిని మనము ప్రభువుతో పశ్చాత్తాపబడి మన వ్యక్తిగత ప్రార్థన ద్వారా సమాధానపరచబడే వారిగా ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇప్పుడు 2025లోకి వచ్చామా రాలేదా? 2025 ప్రారంభమైంది, 2025లోకి వచ్చాము. దాదాపు మొదటి గంట, అది కూడా ముగించే సమయంలోకి వచ్చాం. అట్లయితే
2025వ సంవత్సరాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవుని చిత్తమైతే ఆయన ఎన్ని సంవత్సరాలు మన కొరకు సిద్ధపరిచాడు? మనం అందరం వాడుకగా ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. దాంట్లో 2 విషయాలు ఉన్నవి, అవి చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం రండి. 3వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? హబక్కు గ్రంథం. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, ఆ పాత తర్జుమాలో ఏముందనగా సంవత్సరములు జరుగుచుండగా కార్యము వర్ధిల్ల చేయుము అని ఉంది పాత తర్జుమాలో. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచబడిన నీ కార్యము ద్వారా మమ్ము వర్ధిల్ల చేయుము, ఇట్లా చెప్పుకోవచ్చు. నూతన పరచబడిన నీ కార్యము ద్వారా నీ సంవత్సరములు మా పట్ల ఉంచావు. నీవు మా పట్ల ఉంచిన సంవత్సరములు మా పట్ల జరుగుతూ ఉండగా నీ కార్యము ద్వారా మమ్ము నూతనపరచి మమ్ము వర్ధిల్ల చేయుము. అయితే దేవుని సంవత్సరములు ఎట్లాంటివి? త్వరగా దాటిపోదాం. దేవుని సంవత్సరములు ఎట్లాంటివి? కీర్తనల గ్రంథం 102వ కీర్తన 27వ చరణం చదువుకుందాం. 102వ కీర్తన 27వ చరణం, 102:27. నువ్వు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతం లేదు. నోట్ దిస్, ఈ విషయాన్ని అట్లా ఉంచుదాం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము మా పట్ల నూతనపరచబడిన స్థితిలో మమ్ము వర్ధిల్ల చేయుము. ఆత్మీయ పరిధిలో చెప్పుకోవాలి, మంచిదే. అయితే ఈ వర్ధిల్లే క్రమములో దేవుడి సంవత్సరములు ఎట్లాంటివి? అంతములేని సంవత్సరములు. నెంబర్ 1, అంతములేని సంవత్సరములు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము. ఆలోచించుము, మహోన్నతుడు ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అక్కడ సందర్భం ఉంది. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు, బాగా గమనించండి. ఎలీఫజు, జోఫరు, బిల్దద్. 3 స్నేహితులు ఉండగా వారితో చెబుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, భార్య వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు భార్య ఉంది, యోబు భార్య. అన్నీ పోయిన తర్వాత ఈ భర్త ఎందుకొని వెళ్ళిపోయింది? వీళ్ళని ఏమనాలా? భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన స్థితి కలిగిన మనస్సు. ఈ 3 స్నేహితులకు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి దేవుని విషయంలో. మీరు దేవుని ఎరిగిన వారము కాము, కానీ దేవుని సంవత్సరములు ఉన్నాయి. ఎందుకని? తన ఆయుష్కాల స్థితి ఏమిటో పౌలు ఎరిగిన వాడై, దేవుని అధికారములో తన ఆయుష్కాల పరిధి ఉందని ఎరిగినవాడు కనుకనే నెలల సంఖ్య కూడా వ్రాసుకున్నాడు. దేవుని సంవత్సరములు ఉండగా సంవత్సరములు ఎట్లాంటివి అంటున్నాడంటే, లెక్కించుటకు మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరములు. 2025 కావచ్చు, 3025 కావచ్చు. యెరూషలేములో మొన్నటి వరకు యుద్ధం జరిగింది. హెజ్బుల్లా, హమాస్ వాళ్ళు విస్తారమైనటువంటి నష్టాన్ని కలిగించారు. కొంతమంది యూదులు చెరపట్టబడ్డారు. తెనాలి దగ్గర చేబ్రోలు మండలం ప్రక్కన కొత్తరెడ్డిపాలెం అని ఉంది. కొత్తరెడ్డిపాలెం చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ యూదులు ఉన్నారు. మాది ఎఫ్రాయిము గోత్రం అన్నారు. వాళ్ళ పూర్వీకులకు వాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర సంబంధమైన కొన్ని ఆధారాలు, చర్మపు కాగితాలపై వ్రాయబడినటువంటి యూదుల భాషతో హెబ్రీ భాష, గ్రీకు భాష, వాటికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు చిన్న మందిరం కట్టుకున్నారు. ప్రవేశ ద్వారం దగ్గర వాళ్ళ లోగో వేసి ఉంది. అక్కడ శనివారం నాడు నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తామన్న పనికి పోరు. మాకు ఆధార్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, తిరిగి విసిగిపోయాం. వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ఒక నియమం ఉంది వాళ్ళకి. ఎక్కడ యెరూషలేము, వారి పూర్వీకులు ఎప్పుడు వచ్చారో తెలియదు. పూర్వపు తరము గతించిపోయింది, నేడున్న ఈ తరము. కానీ పెద్దలు వారికి అప్పగించబడిన బాధ్యతను విస్మరించలేదు. వారి కష్టార్జితములో కొంత ధనాన్ని కూడబెడుతున్నారు. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. ఏదో ఒక పండుగకు మా పెద్దలు బొంబాయిలో ఉన్నారు, కేరళలో ఉన్నారు. వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు కొత్తరెడ్డిపాలెములో ఉన్నటువంటి ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి మా వంశాన్ని బట్టి మేము సిద్ధపరిచిన కానుక యెరూషలేమునకు మేము పంపాలి. అయ్యా, మెస్సియా వస్తాడు. ఆ సహోదరి చెప్పిన మాటల, మెస్సియా ఒక దినమున వస్తాడు. ఆయన వచ్చిన దినమున మా శ్రమలు తీరిపోతాయి.
యెరూషలేములో ఎన్నో అవసరతలున్నవి, మా కష్టార్జితములు ఈ కానుక సిద్ధపరిచాము, పెద్దల ద్వారా పంపిస్తున్నామని. దీన్ని ఏమనాలి మనం? విశ్వాసులలో కూడా ఆధునికమైన నాగరికతకు చెందిన విశ్వాసులు నేడు ఉన్నారు. నేను అనేక రాష్ట్రాలు వెళ్తాను, అదేం గొప్ప సంగతి కాదు, నన్ను గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరము కాదు. కానీ విశ్వాసుల బాధ్యత ఏమిటి? ఆలోచన చేయండి. ఒక మందిరంలో ఒక పాప ఏదో ప్యాకెట్ తినింది, కురుకురు ప్యాకెట్ ఏదో, ఆరాధన సమయంలో అక్కడ పడేసి ఉంటే ఆమె తల్లి చూస్తూ అట్లాగే వెళ్ళిపోయింది నిర్లక్ష్యంగా. మేము చూసి చూడలేక, పెద్ద వయసు, నేను సహోదరుని పిలిచా, నాతో ఉన్న సేవకుని, ఆ బ్రదరు అది తీసే ప్యాకెట్ అక్కడ, ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి బయట పడేసి వచ్చాం. నేను అడిగా, ఇటు రామ్మన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు సునంద అని చెప్పింది. రైట్, వెరీ గుడ్, మంచి నేమ్. మీ భర్త ఏం చేస్తాడన్న? సేల్ట్ ఆఫీసులో పనిచేస్తాడు అని. ఏసీటీఓ ఆఫీసులో పనిచేస్తాడు ఆయన. ఏసీటీఓ ఆఫీసులో పనిచేస్తాడు మీ ఆయన, అందుకే కదమ్మా ప్యాకెట్ అక్కడ పడేసావన్న. నేను వాళ్ళకి మితిలేని సంపాదన వస్తుంటుంది. దసరా పండగ అప్పుడు పాట పాడతారు డబ్బులు వసూలు చేయడానికి. స్టాఫ్ అతని అక్కడ క్లర్క్, అందులో సీనియర్ అసిస్టెంట్. మెడికల్ షాపులు ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి, వాళ్ళ కేటగిరీ అది. నువ్వు తప్పు చేసావన్న. మా ఆయన ఎప్పుడు అనలేదన్నాడు, పెద్దలకు కూడా అన్నారు. ఈ అమ్మాయి కొంత నిర్లక్ష్య వైఖరి అయ్యా. కారణం, దేవుడు ప్రేమించాడు, నిన్ను కుటుంబంగా కట్టింది దేవుడే, నీకు సంతానం ఇచ్చింది దేవుడే, నీ భర్త నిన్ను పోషించడానికి జీవనోపాధి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోడా? పౌలు ఎందుకు చెబుతున్నాడు? నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడింది, నన్ను నేను హెచ్చిపోకుండా నిమిత్తము, నాలో కలిగినటువంటి ఆధిక్యతలు నన్ను నేను హెచ్చిపోకుండాలాగు నా శరీరంలో ఒక ముళ్ళు. ప్రార్థన చేశాడు 3 మార్లు, ముళ్ళు తీయి ప్రభు అని. దేవుడు అన్నాడు, ప్రార్థన వినబడింది పౌలు, నా కృప నీకు తోడుగా ఉందన్నాడు. ప్రార్థన విన్నాడు. ఇప్పుడు దేవుని కృప ఉంది, పౌలు శరీరంలో ముళ్ళు కూడా. బాగా గమనించండి దేవుని కార్యములు ఎట్లాంటివో. మనల్ని మనము యోచన చేద్దాం. సంవత్సర దినాలు అయిపోయి క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం. మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరములు దేవునివి. మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరములు అంతము లేని సంవత్సరములు. అయితే ఆ అంతము లేని సంవత్సరములు, మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరములలో సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము సజీవులమై ఉన్న మా పట్ల నూతనపరచి ఆ నూతనత్వములో మమ్ము వర్ధిల్ల చేయము దేవా ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ తర్వాత సంవత్సరములు ఎట్లాంటివై ఉన్నవి? 102వ కీర్తన 24వ చరణం. 102వ కీర్తన 24 లాస్ట్ చివరి లైన్ చదువుదాం. 102:24 చివరికి రండి. నీ సంవత్సరములు తరతరములు ఉండును. బాగా, నీ సంవత్సరములు తరతరములు ఉండును అన్నాడు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరం. నీ పూర్వీకుల తరం, నీ తరం, నీ పిల్లల తరం, వారి తదనంతర తరం. అంతము లేని సంవత్సరములు, మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరములు, తరతరములు కొనసాగుతూ ఉన్న సంవత్సరములలో సంవత్సరములు మా పట్ల జరిగిస్తూ ఉండగా మమ్ము జ్ఞాపకం చేసుకో ప్రభు. అయితే మోషే ప్రార్థన చేస్తూ 90వ కీర్తన మోషేదే. మనం వాడుకగా దావీదు కీర్తనలు అంటాం. 50 కీర్తనలకు పేర్లు లేవు, ఎవరు వ్రాసారు రూఢి లేదు. దావీదు కీర్తనలు 73 మాత్రమే. మోషేది ఒక కీర్తన ఉంది. ఆ 90వ కీర్తనలో మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఒకవేళ బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. ఇందాక మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరములు ఉన్నవి అని చెప్పిన యోబు భక్తుడే తన గ్రంథములో యోబు చెప్తాడు 14వ అధ్యాయం 5వ వచనములో, మా నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది అన్నాడు. నెలల సంఖ్య అక్కడ చెప్పబడింది. మోషే సంవత్సరముల సంఖ్యను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇదే చెప్పిన మోషే 120 సంవత్సరాలు జీవించి మరణించాడు. మోషే తనకు తానుగా మరణము సమీపించి మరణించలేదు, దేవుని మాట ద్వారా మరణించిన మోషే. మోయాబు మైదాన ప్రాంతంలో బెత్పయోరు లోయలో దేవుడు చెప్పాడు, మోషే నీవు మరణిస్తావు అన్నాడు. మోషే 31వ అధ్యాయంలో చెప్పుకున్నాడు కదా, ఇశ్రాయేళ్ల సర్వ సమాజమును పిలుచుకొని నేను ఇక మీ మధ్య ఉండను, నాకు మారుగా యెహోషువ ఉంటాడు, నాకు దృష్టి ఉంది, ఆరోగ్యం ఉంది, మేము నడిపించగలను. కానీ
దేవుని మాట చొప్పున మరణించి పాతి పెట్టబడిన మోషే. యోబు భక్తుడు కూడా చెబుతూ ఉన్నాడు 14వ అధ్యాయం 5లో, మా నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది అన్నాడు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా తల్లి గర్భమునందు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినవి. ఒక్క దినమైనా భూమి మీద జరగక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో ముందుగా వ్రాసావు ప్రభు అన్నాడు. అంతములేని, సంఖ్యమితి లేని, తరతరములుండే ఈ సంవత్సరములలో తరగని సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనములో, ఉత్తరీయము వలె వాటిని మడచివేతువు, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. చాలండి, దేవుని సంవత్సరములు తరగని, నీ సంవత్సరములు తరగవు. ఉత్తరీయము వలె, పై వస్త్రము వలె వాటిని మార్చివేస్తావు, వస్త్రము వలె మార్చబడును, కానీ నీ సంవత్సరములు తరగవు అన్నాడు. జ్ఞాపకం చేయబడదాం, గమనించండి. నేను క్రిస్మస్ రోజున నేను ఒక చోటకి రాత్రిపూట కూడెక్కి వెళ్ళాం. ముగిస్తాను, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. మేము వెళ్తే అక్కడ బయట ఓపెన్లో మీటింగ్ పెట్టారు, పందిర్లు వేసి. క్రిస్మస్ వాతావరణం ఏమిటో అక్కడ కనపడింది. అంటే పండగ వాతావరణం, పిల్లలతో సహా. వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది ముచ్చటించుకుంటున్నారు. ఒక పాపం తీసుకొని ఒక ఆవిడ వచ్చింది, కుర్చీలో కూర్చోబోతే ఇంకొక ఆమె గబగబా వచ్చి పక్కకు తీసుకెళ్ళింది. పక్కకు తీసుకెళ్ళింది ఏమిటని చూస్తే ఆమె చీర చెంగు పట్టుకొని చూస్తుంది, ఎక్కడ కొన్నాం అన్నట్టుగా. ఆలోచన చేయండి, పండగ వాతావరణం అది. ఎక్కడ కొన్నారు ఇది, ఏ షాపులో, చాలా బాగుంది అన్నట్టుగా. అంటే వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది? ఆ రాత్రే ప్రభు ఆ ఇద్దరిని పట్టుకున్నాడు. ఆ రాత్రి రక్షణ తీర్మానం చేశారు. వాళ్ళలో ఒక సహోదరి ఎంతగా ఏడ్చిందో, ఆమె హృదయము బ్రద్దలైన స్థితి. ప్రభువు ఒక్కొక్కరి పైన కనుదృష్టి ఉంచాడు. ఎప్పుడు వారిని పట్టుకోవాలో ప్రభు ఆ సమయంలో వారిని పట్టుకుంటారు. పట్టబడే స్థితి కావాలి. సంవత్సరాలు అన్నీ తరగని స్థితిలో ఉన్నాయి. అంతము లేని సంవత్సరాలు, మితిలేని సంఖ్య కలిగిన సంవత్సరాలు, తరతరములు జరుగుతూ ఉన్న సంవత్సరములలో తరగని సంవత్సరములు కలిగిన దేవుని సంవత్సరములలో మన పట్ల ప్రభు ఉంచిన సంవత్సరములు జరుగుతూ ఉండగా, దేవా ఈ నూతన సంవత్సరములో మమ్ము నూతన పరిచి నీ కార్యము ద్వారా ఆత్మీయంగా మమ్ము, ఆరోగ్యవంతంగా మమ్ము, నిష్టము చొప్పున నీ చిత్తానుసారముగా మమ్ము నీకిష్టలమై ఉండులాగున వర్ధిల్ల చేయము. జ్ఞాపకం చేయబడతాం, గమనించండి. ఆ క్రమములోనే ఈ నూతన సంవత్సరంలో మనం ఎట్లా ఉండాలి? చివరి వచనం చదువుకుని ముగిద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. ఈ నూతన సంవత్సరములో మనం ఎట్లా ఉండాలి? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను. బాగా గమనించండి, కింద కూడా అక్కడ పనిష్మెంట్ రాయబడి ఉంది. అక్కడే కింద కూడా చూడు బ్రదర్, కింద కూడా బాగా ముద్దులయ్యాక ఆలకిస్తే ఏం జరుగుతుంది అన్నాడు అక్కడ. వారు ఆలకించాలి. ఆయనను మీరు సేవించిన, ఆయన అనబడినటువంటి ప్రభు, ఆయన అనబడినటువంటి మన రక్షకుడు, ఆయన అనబడినటువంటి రానయ్యున్నటువంటి ప్రభు. కడవరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపముగా ఉంది. రాకడ సంభవ సూచనలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఈ దినాలలో ఈ నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా, నూతన సంవత్సర ప్రారంభ దినము, ప్రారంభ సమయాన దేవుని పరిశుద్ధ ఆవరణములో ఆయన సంఘముగా సహవాసముగా చేరి వచ్చిన మనం, ఇంకను రక్షించబడిన వారు ఉంటే, రక్షించబడిన వారు కూడా ఆయన మాటలు మీరు ఆలకించి ఆయనను మనము నిండుగా సేవించిన ఎడల, దేవుడు మీ పట్ల ఉంచిన దినము వెంబడి దినము వెంబడి క్షేమముగాను, దేవుడు మీ పట్ల ఉంచిన ఆయుష్కాల సంవత్సరములన్నీ కూడా సుఖముగా
వెళ్ళబుచ్చేవారిగా ఉన్నాం. సంవత్సరములన్నీ కూడా దేవుడు మన పట్ల సుఖముగా ఆయన వెళ్ళబుచ్చువాడై ఉన్నాడు. దినములన్నిటికీ క్షేమం ఉంది, సంవత్సరములన్నీ సుఖముగా వెళ్ళబుచ్చువారు అన్నాడు. ఎప్పుడు? ఆంతర్య పురుషుడు ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా బలపరచబడి క్రీస్తు మీ హృదయంలో నివసించున్నట్లుగా మనము ప్రభునామమున ప్రార్థన చేస్తూ ఆంతరంగిక స్వభావము ప్రభువును సంతోషపరిచే రీతిలో మనము సిద్ధపాటు కలిగిన స్థితిని కొనసాగుతూ ఉండగా మన కొరకు సిద్ధపరచబడిన మేలులన్నిటినీ తన కృప మహదైశ్వర్య ద్వారములు తెరిచి ప్రభు దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయన తన ఇష్టము చొప్పున మన పట్ల తన కార్యము జరిగించువాడై ఉన్నాడు. అట్టి సహాయము ప్రభు ఈ నూతన సంవత్సర ప్రారంభ దినమున చేరి వచ్చిన సకల పరిశుద్ధులందరికీ, పెద్దలందరికీ, పరిచారకులకును తన నామ మహిమార్థమే ప్రభు అట్టి మేలు ఉంచునుగాక. చిన్న ప్రార్థన తరలు వంచండి. రాత్రి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని ఎరుగని వారు, అనగా రక్షించబడక బాప్తీసము పొందని వారు, వాడుకగా మందిరానికి వచ్చేవారు ఎవరైనా ఈ స్థలములో చేరి ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు కలువరి ప్రేమను నువ్వు ఎరిగి రక్షించబడి సంఘ సహవాసము కలిగి జీవించులాగున ప్రభు రక్షణ కార్యము నీ కొరకు సిద్ధపరిచాడు. రేపేమి సంభవించునో ఎరిగిన వారము కాపు. మనము నిన్నటి వారమే. ఈ దినమే రీతిలో ఈ స్థలములో ఉండుట ఇది దేవుని అపారమైనటువంటి ప్రేమ, ఆయన కార్యం. నమ్మి రక్షించబడి సంఘములో చేర్చబడి సహవాసమునందున్న ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, నూతన సంవత్సర ప్రారంభంలో ప్రభుతో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ సహనము, నీ సమాధానము, నీ ప్రేమ దేవ నా పట్ల ఉంచు. దినము వెంబడి దినము జరుగుతూ ఉండగా క్షేమమునిచ్చువాడమని మా ఆయుష్కాల సంవత్సరములు ఎంతవరకు ఎరిగిన వారము కాక మేమయ్యున్నందున మా పట్ల ఉంచిన సంవత్సరములన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చు దేవుడవు కనుక నా అభ్యర్థన మన్నించి నా పశ్చాత్తాపమును అంగీకరించి మా పట్ల మీరు సిద్ధపరిచిన మేలు తండ్రి మమ్ము తృప్తిపరచువాడవై ఉన్నావయ్యా. నీ కృపలో మమ్ము జ్ఞాపకం చేసుకో దేవా అని ప్రార్థించేవారిగా ఉంటాం. ఈ రాత్రి స్థలములో చేరి వచ్చిన మనము చిన్న ప్రార్థన చేద్దాం. మన బలహీనతల ప్రభుతో ఒప్పుకుందాం. బలపరచువాడైన ప్రభు మన మధ్య ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు మన మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. ఆది సంభూతుడు, అదృశ్య దేవుడైనటువంటి ప్రభు ఉన్నాడు. దృశ్యమైన మనలను ప్రభు దృష్టించువాడై ఉండగా ప్రభుతో సమాధాన పడదాం. దిద్దుబాటు కలిగిన వారిగా ఉందాం, దిద్దుకునేవారిగా ఉందాం. బాహ్య రూపం ఏమైనా సరే కానీ అంతరంగ స్వభావం ప్రభు నిన్ను ఘనపరచునట్లుగా, నిన్ను మహిమపరచునట్లుగా, నీ కార్యము హెచ్చించునట్లుగా, నిన్ను హెచ్చించి ఘనపరిచి సేవించేవారిగా నీ కృపలో మమ్ము సిద్ధపరచయ్యా. చిన్న ప్రార్థన ప్రభుతో సమాధాన పడదాం. చిన్న ప్రార్థన.